హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు అనిల్ కుమార్. ఢిల్లీ తగలబడిపోతోంది. పాకిస్తాన్ పన్నాగంలో భాగమేనా అంటే విశ్లేషక వర్గాలు అవునని చెప్తా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీరు హిందూ జలాలను పాకిస్తాన్కు వదలకపోతే భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తానని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇవ్వడము, ఇప్పుడు ఢిల్లీలో 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డ్రామా గందరగోళము, ఈ పోలీసులకు యువతకు మధ్య యుద్ధ వాతావరణము, ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా పాకిస్తాన్ ఏదో అంతరంగంలో పామును కదుపుతూ ఉంది అని వినబడతా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కు పనిచేస్తున్నటువంటి తొత్తులు ఎవరు అనేది మీ అందరికీ బయట పెట్టబోతా ఉన్నా. నిజాలు సాక్ష్యాధారాలతో సహా ప్రతి ఒక్కరు వీడియోని చూడాలని కోరుకుంటా ఉన్నా. సోనం వాంగ్చుక్ ఈయననే కదా నిరాహార దీక్ష చేస్తూ ఉండు 20 రోజుల నుంచి. అసలు ఒక వ్యక్తి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఓన్లీ గాలిని వీరుసుకుంటూ 20 రోజులు బతకడం అనేది సాధ్యమా అంటే సైంటిస్టులు వీళ్ళు దృఢమైన లక్ష్యం ఉంటే సాధ్యమే అని చెప్తారు. మరి ఈ సోనం వాంగ్చుక్ మన భారతదేశం కోసము ఇంత త్యాగం చేస్తూ ఉన్నాడా? అయితే ఇదే సోనం వాంగ్చుక్ మాట్లాడినటువంటి మాటలు భారతదేశం గురించి చైనా కాశ్మీర్ ఏదైతే ఉందో, ఈ కాశ్మీర్ ఇంతకుముందు మన భారతదేశంలో భాగంగా లేకుండే, ఏది ఆర్టికల్ 370 రద్దు కాకముందు. అప్పుడు చైనా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది. కాశ్మీర్ సపరేట్, అక్కడ కాశ్మీర్లో సపరేట్ గవర్నమెంట్ ఉండే, ఆ గవర్నమెంట్కు సపరేట్ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ సోనం వాంగ్చుక్ ఏం మాట్లాడిండు వినండి. भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है, तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. విన్నారు కదా. తర్వాత నెక్స్ట్ ఈరోజు సోనం వాంగ్చుక్ ఈయన పెట్టినటువంటి ఈ లొల్లి ఢిల్లీ తగలబడిపోతూ ఉంది. మరి ఈయన వెనుక ఒక్కోళ్ళే ఉన్నారా అంటే ఒక్కోళ్ళు లేరు. ప్రకాష్ రాజ్ వచ్చిండు మద్దతు తెలుపనీకి, కాకరోజ్ జనతా పార్టీకి ప్రకాష్ రాజ్. ఈయన దేశభక్తుడు, భారతదేశం అంటే ఎంతో ఉన్నతమైన ప్రేమ. మోనార్క్ వచ్చి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే కనీసం ఆ యొక్క వేదిక మీద నుంచి జై శ్రీరామ్ అని కూడా అనలేకపోతా ఉండు. ఆ వీడియోను కూడా చూడండి. जय श्री राम बोलेंगे, मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा. जय संविधान. थैंक यू डार्लिंग्स. చూసిరు కదా, జై శ్రీరామ్ అనలేక ఇంకా వేరే మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆయనకు నచ్చినట్టుగా. సరే, ఇంకోటి ఈ సోనం వాంగ్చుక్ ఇతను రాముని గురించి ఏం మాట్లాడిండు అనేది, అసలు ఈ సోనం వాంగ్చుక్ ఈయన భారతదేశం గురించి నిరాహార దీక్ష పట్టుడైంది. మన భారతీయ యువతంతా ఏదైతే జెన్జీకి సంబంధించిన జనరేషన్ యువతంతా ఈ బాడుకావ్ ఎవడైతే సోనం వాంగ్చుక్ ఉన్నాడో వీడి వెనుకాల పడుడైంది అర్థమైతలేదు. నేను వాడిని బాడుకావ్ అని ఎందుకంటా ఉన్నా అంటే ఈ వీడియో చూడరు ఒకసారి. ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए, मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. చూసిరు కదా. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అంటే మీకేమనిపిస్తూ ఉంది? అతడు మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంది ఒకసారి కింద కామెంట్ చేయాలి. తర్వాత అదే సభ ఏదైతే సిజేపీ పార్టీ, కాకరోజ్ జనతా పార్టీ పెట్టినటువంటి వేదిక మీద హల్లా పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ముస్లింలా, క్రిస్టియన్లా, లేకపోతే హిందువులా, ఎవరు మరి రాముణ్ణి తిడుతూ ఉన్నారు, హల్లా పాటలు పాడుతూ ఉన్నారు. మీకు హల్లా పాట పాడే ఒక లేడీసు వీడియో పెడతా ఉన్నా, అది కూడా చూడరు ఒకసారి. बस नाम रहेगा अल्लाह का, जो गायब भी है हाजिर. చూసింది కదా, ఆమె ఏం పాడుతూ ఉంది? హల్లా పాట పాడుతూ ఉంది, హల్లా గురించి. మరి రాముణ్ణి నీచాతి నీచంగా తిడుతూ ఉన్నారు.
రాముడు భార్యను నడపలేక నడి రోడ్డు మీద వదిలేసిండని ఈ సోనం హాంగ్ చిక్కుగాడే మాట్లాడిండు. ఇంకా వేరేటోళ్ళు అవసరం లేదు. ఇక ప్రకాష్ రాజ్ అయితే వలస వచ్చినటువంటి వలసదారుల్ని పట్టుకొని ఇలా దేవుళ్ళంటా ఉన్నారు అని మాట్లాడినటువంటి దేశద్రోహులు. అసలు వీళ్ళందరి వ్యక్తిత్వము, వీళ్ళందరి మనస్తత్వం ఏంటంటే భారతదేశాన్ని చీల్చి, వీళ్ళ ఐక్యమత్యను చీల్చి హిందుస్థాన్ అనే దేశాన్ని ఉండకుండా చెయ్యాలి. అది చేయాలంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండద్దు. ఒక్కసారి మీ మనసు మీద భారతీయులారా ప్రతి ఒక్కరు మీరు మనస్సాక్షిగా ఎప్పుడైతే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి నుంచి ఎప్పుడు కూడా టెర్రరిజం అటాక్ జరగలేదు. అవునా కాదా? ఒక్క టెర్రరిస్ట్ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉచ్చ పడతా ఉంది. మొన్న జరిగినటువంటి పైల్గామ్ దాడిలో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఒక్కొక్కడి శర్మాన్ని తుక్కుడలు చేసిండు. పాకిస్తాన్లో 100 కిలోమీటర్లు జొచ్చుకుపోయి ఒక్కొని సర్వనాశనం చేసిండు. పాకిస్తాన్ ఉగ్రవాదుల ఇళ్ళ మీద, వాళ్ళ యొక్క గృహాల మీద, వాళ్ళ ఆయుధాల మీద ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధం చేసి అది వేరే దేశాలు వచ్చి బతిమిలాడితే ఆపేసిండు. లేకపోతే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండేది కూడా కాదు. ఇప్పుడు మీరు ఇంకోసారి ఆలోచన చేసుకోవాలి. పోయిన గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2001లో ఫస్ట్ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్లమెంట్ అటాక్ దాడి. అప్పుడు ఎవరో అంటే చిదంబరం సెంటర్ హోమ్ మినిస్టర్ చిదంబరం. తర్వాత పార్లమెంట్ అటాక్ తర్వాత పంజాబ్లో దాడి. ఆ తర్వాత ముంబైలో 2008 అప్పుడు కూడా కాంగ్రెసే ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఇండియా మీద అంటే మొత్తము మన భారతదేశానికి సంబంధించి ముంబై మీద అటాక్ జరుగుతూ ఉంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి చిదంబరం సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన మన్మోహన్ సింగ్ ఏడున్నాడు? సోనియా గాంధీ ఏడుంది? రాహుల్ గాంధీ ఏడున్నారు? వీళ్ళందరూ దురంధర్ సినిమాలో ఏ రకంగా అయితే లైవ్లో పాకిస్తాన్లో దాడులు జరుగుతూ ఉంటే అక్కడ కాదు ఇక్కడ జరగండి, ఇక్కడ కాదు అక్కడ జరపండి అని లైవ్లో చూసి ఆనందపడ్డరో వీళ్ళు కూడా అక్కడ ఉండి ఆనందపడ్డరు. వీళ్ళ ఎవరిని కూడా మీరు నమ్మకండి. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే. ఈ సోనం హాంగ్ చుక్కుగాడు కూడా భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చినాడు. ఎందుకంటే వీడి రక్తము ఆకస్మిక కాశ్మీర్లో జన్మించినటువంటి వ్యక్తి. అంటే మొత్తానికి పాకిస్తాన్ రక్తం ప్రవహిస్తూ ఉన్నది. మీదికి మనిషిలా కనబడతా ఉంది కానీ లోపల మొత్తం విషపురుగు. భారతదేశాన్ని నాశనం చేయాలనే కుతంత్రాలతోటి ఢిల్లీలో ఈరోజు ఇంత మారణకాండకు వీళ్ళు ఒడిగట్టిరు అని నేనైతే చెప్తా ఉన్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క భారతీయుడు మీరు ఏ కులస్తులు ఏ మతస్థులు కాదు, భారతదేశం మీద ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హిందూ, జై హింద్.